రాయదుర్గంలో జోరందుకున్న ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం. ఈరేహాల్ మండలం మురిడి గ్రామంలో హోరెత్తిన పార్టీ శ్రేణుల కోలాహలం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజాబాట పట్టించేందుకు చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రెండో రోజు చేరింది. ఈ ప్రచారంలో ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. మురిడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతి ఇంటి గడపకు వెళ్తూ ప్రజల ఆప్యాయంగా పలకరించారు. గత వైసీపీ దుర్మార్గ పాలన స్తంభించిపోయిన అభివృద్ధికి కూటమి ప్రభుత్వంలో మళ్లీ రెక్కలొచ్చాయని ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని, మురిడి గ్రామంలోనే 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. 5 ఏళ్ల దుర్మార్గ వైసీపీ పాలనలో స్తంభించిపోయిన అభివృద్ధికి మళ్ళీ రెక్కలు వచ్చాయి. 2 ఏళ్ల నుంచి గ్రామాల్లో పట్టణాల్లో అనేక కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఈరేహాల్ మండలం మురిడి గ్రామంలో ఉన్నాం. అత్యంత ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం ఇది. ఈ గ్రామంలో ఈ 2 ఏళ్లలో 2 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మురిడి తమ్మేపల్లి తార్ రోడ్ వేసాం. అట్లాగే ఈ గ్రామంలో 30 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈఎస్తో సీసీ రోడ్లు వేసాం. మరో 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మండల నిధులతో కార్యక్రమాలు చేశాం. తాగునీటి పథకం పునరుద్ధరణ జరిగింది. ఆ ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. ఒక దాత మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతా ఉన్నాయి. అందుకనే అన్ని వర్గాల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఆదరించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండే విధంగా మీరందరూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి అని అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం.